అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రేపు వచ్చే మౌని అమావాస్య కథ గురించి, దాని విశేష పూజ, అది చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనము విందామండి. సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పిన కథ అండి ఇది. మీరు శ్రద్ధగా వినండి, వీలైతే ఆచరించండి, లేదా విన్న తర్వాత అక్షింతలు అమ్మవారి పైన వేసుకోండి. ఈసారి వచ్చే అమావాస్య చాలా విశేషమైనది. ఎందుకంటే అమావాస్య తిథి ముఖ్యంగా శివునికి సమర్పితం అవుతుంది. అమావాస్య తిథి రోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం చాలా మంచిది. మాఘమాసం ఆరంభమయ్యే ముందు వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. అయితే ఇది ప్రతి సంవత్సరము వస్తుంది. కానీ ఈసారి వచ్చే మౌని అమావాస్య ఇంకా మహిమాన్వితం. మామూలు మౌని అమావాస్యనే ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఈసారి వచ్చే అమావాస్య ఇంకా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈసారి మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో మౌని అమావాస్య రావడం ఎంతో ఆధ్యాత్మికతతో కూడిన ఈ విశేషమైన రోజు మనకి గొప్ప ఫలితాలని ఇస్తుంది. అయితే ఈ విశేషమైన పూజని ఎలా చేయాలి అంటే, ప్రొద్దున్నే సూర్యోదయం అవ్వకముందే లేచి స్నానసంధ్యాదులు ముగించుకొని, అంటే బ్రహ్మ ముహూర్తంలోనే స్నానసంధ్యాదులు అన్ని ముగించుకొని ఇల్లు శుభ్రం చేసుకొని మంచిగా శుభ్రమైన వస్త్రాలు ధరించి అమ్మవారి ముందు, దేవుడి ముందు దీపారాధన, నేతితో దీపారాధన చేసి సంకల్పం చేసుకొని దేవునికి ఏదైనా మనకి తోచినంత నైవేద్యం చేసి పెట్టి హారతి ఇవ్వాలి. తర్వాత ఈ కథను విన్నా చదివినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రాచీన కాలంలో కాంచీపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. దేవస్వామి, అతని భార్య ఇద్దరు ఉండేవారు. వారికి 7 కొడుకులు, ఒక కుమార్తె ఉండేవారు. అయితే వారు ఆ 7 కొడుకులకి వివాహం చేశారు. ఇక వాళ్ళ పుత్రికకు వరుణ్ణి చూసే సమయం ఆసన్నమైంది. అప్పుడు వారు వరుణ్ణి వెతికే సమయంలో వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచి జాతకాన్ని ఒక బ్రాహ్మణునికి చూపించమని చెప్పి జాతకాన్ని ఇచ్చి పంపిస్తారు. అయితే ఆ పెద్ద కొడుకు ఒక బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి ఆ జాతకాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఈ అమ్మాయి వివాహం అయిన వెంటనే, అంటే సప్తపది అవుతున్న సమయంలోనే ఆ పెళ్లి కొడుకు మరణిస్తాడు. ఈమెకు వైద్య దోషం ఉందని ఆ బ్రాహ్మణుడు ఆ అబ్బాయికి చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద కొడుకు ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు, మా చెల్లికి విధవయోగం పోయి సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు, సోమ పూజ చేయడం వల్ల ఈమెకి ఆ దోషం పోతుంది అంటాడు. సోమ ఒక చాకలి. ఆమె 7 సముద్రాలు దాటి ఒక ద్వీపంలో ఉంది. ఆమెను ఏ విధంగా అయినా ప్రసన్నం చేసుకో, ఏ విధంగా అయినా గుణవతికి పెళ్లికి ముందే ఆమెను ఇక్కడికి తీసుకొని రా అని అంటాడు. అప్పుడు ద్వీపస్వామి తన చిన్న కొడుకుతో గుణవతితో ఇలా అంటారు, మీరిద్దరూ వెళ్ళి ఎలాగైనా